నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. రైతులకు చేదోడు వాదోడుగా అవసరాలకు ఉపయోగపడే విధంగా పరపతి సంఘాలు దోహదపడుతున్నాయి. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, శాసనసభ డిప్యూటీ స్పీకర్ త్రిబులార్. లండన్ డిప్యూటీ మేయర్ ఆర్ఏటి ఆర్యన్ ఉదయ్ కు భీమవరంలో పౌర సన్మానం. ముఖ్య అతిథులుగా విచ్చేసిన శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు, PSC చైర్మన్ అంజుబాబు, రాజ్యసభ సభ్యులు పాక. అల్లూరి సీతారామరాజు యువజన సంఘం ఆధ్వర్యంలో నర్సయ్య అగ్రహారంలో వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా అఖండ అన్న సమారాధనను ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. వినాయక చవితి వార్షికోత్సవాల్లో భాగంగా పలు చోట్ల అన్న సమారాధన, స్వామివారి ఊరేగింపు, నిమజ్జనం. భారతదేశంలో రైతులకు చేదోడు వాదోడుగా అవసరాలకు ఉపయోగపడే విధంగా పరపతి సంఘాలు దోహదపడుతున్నాయని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. మండల కేంద్రమైన పాలకోడేరు వ్యవసాయ సహకార పరపతి సంఘం సొసైటీ బ్యాంకు త్రిసభ్య కమిటీ చైర్మన్ గా కొత్తపల్లి నాగరాజు, సభ్యులుగా గంగాధర్, అప్పారావు ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కన్మూరు రఘురం కృష్ణంరాజు మాట్లాడుతూ 109 సంవత్సరాల పురాతన సొసైటీ బ్యాంక్ దినదిన అభివృద్ధి చెందుతూ ఎప్పుడూ నష్టాల బారిన పడకుండా లాభాల బాటలో పయనించడం గొప్ప విశేషమన్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైన సొసైటీ చైర్మన్ కొత్తపల్లి నాగరాజును రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ, ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, ఏపీఐఐసి చైర్మన్ మంతెన రామరాజు, కార్పొరేషన్ చైర్మన్లు కనకరాజు సూరి, పీతల సుజాత, జిల్లా బీజేపీ అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవిలు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జుత్తుగ నాగరాజు, మాజీ డీసీసీబీ చైర్మన్ ముత్యాల రత్నం తదితరులు పాల్గొన్నారు. ఈ పాలకోడేరు విషయాల సహకార పరపతి సంఘం చైర్పర్సన్గా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా నేను సంఘ సభ్యులకు మరియు సంఘ రైతులకు సమాన దృష్టితో సేవలు చేయగలవానని మరియు స్వామి యొక్క అభివృద్ధికి అవినాశలు కృషి చేయగలవానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సహకార వ్యవస్థలో ఒక ప్రత్యేకత ఉంది. సహకారం అంటే కొంతమంది వ్యక్తులు ఏ రంగంలో ఉన్నారు, వ్యవసాయం కావచ్చు, వరి పంట కావచ్చు, పాడి పరిశ్రమ కావచ్చు, లేకపోతే గోధుమ కావచ్చు, వారి తాలూకు అవసరాలు, వారి తాలూకు లక్ష్యాలు సాధించుకోవడానికి, తీర్చుకోవడానికి భారత సహకార వ్యవస్థలో ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యవస్థ సహకార సంఘం. రైతులకు ఆసరాగా ఉండడానికి, రుణాల నుండి రైతులను కాపాడడానికి, ఏదైతే పెట్టుబడి అవసరమైనటువంటి సమయంలో రైతుకి పెట్టుబడి అందజేయడానికి, రైతులకు చేదోడు వాదోడుగా ఉండడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి సంస్థలు, సహకార పరపతి సంఘాలు ఈరోజు భారతదేశం. అవసరానికి పెట్టుబడి చేతిలో ఉండాలి. అవసరానికి పెట్టుబడి చేతిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో రైతుకి అధిక దిగుబడి సాధించేటువంటి అవకాశం ఉంటుంది. ఎరువుల విషయంలో కానీ, విత్తనాల విషయంలో కానీ, పురుగు మందుల విషయంలో కానీ, ఎవరైతే ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తులు ఉన్నారో వారి బారి నుండి రైతులను కాపాడడానికి, వారికి సమయానికి పెట్టుబడి అందజేయడానికి ఈ దేశంలో సహకార వ్యవస్థ ప్రముఖమైనటువంటి స్థానంలో ఉన్నది అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గుర్తించాలి. వారికి సమయానికి పెట్టుబడి అందించేటువంటి విషయంలో నిరంతరం ప్రజల యొక్క ప్రయోజనాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత దీని అధ్యక్షుల నాగరాజు స్కంధాల మీద ఉందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం.
ఈ సంఘానికి మీరు అధ్యక్షుడిగా నియమించబడ్డారు అంటే ఇదొక ప్రముఖమైనటువంటి బాధ్యత అనేటువంటి విషయాన్ని గుర్తించి చేతులు కట్టుకుని ఉంచుంటే నిలబడదు. కాబట్టి నాగరాజు గారు రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రాంతంలో రైతుల యొక్క ప్రయోజనాలు కాపాడేటువంటి విషయంలో ముందుండాలి. ఈ 109 సంవత్సరాల బ్యాంకు మరి ఆ రోజుల్లోనే ఈ బిల్డింగ్ కూడా మరి అప్పట్లో సిమెంట్తో కట్టారన్నారు. కానీ ఈ బిల్డింగ్ ఎంత పటిష్టంగా ఉందో ఈ బ్యాంకు కూడా అంతే పటిష్టంగా అప్పటి నుంచి ఉండటం నిజంగా చాలా గొప్ప విషయం. ఎంతోమంది చైర్మన్లు వచ్చినా అందరూ కూడా ఈ బ్యాంకు పెంపొందించడమే ధ్యేయంగా ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా నష్టం రాకుండా రన్ అవటం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. మరి గతంలో నాగరాజు ఇక్కడ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా ఈ కంప్యూటరైజేషను ఎన్నిటిలోనూ వినూత్నంగా ముందుగానే చేయటం జరిగింది. సో ఇప్పుడు మరింత వ్యాపారాభివృద్ధి మరి వాళ్ళ ఒక గోడౌన్ ప్రారంభోత్సవం కార్యక్రమం లేకుండా రోడ్డు కూడా లేకుండా వదిలేశారు. మరి దానికి రోడ్డు ఏర్పాటు చేసి మోగల్లో గోడౌన్ ప్రారంభించారు. అలాగే యూరియా కొరత లేకుండా మరి అనౌన్స్ చేసిన వెంటనే మరి రోజు పేపర్లో చూస్తే ఎక్కడ యూరియా లేదంటున్నారు. కానీ మరి ఈ సహకార సంఘంలో కావలసిన వరకు కావలసినంత యూరియా ఇక్కడ ఉన్నట్టే ఇది ఎంత బాగా పనిచేస్తుందో ఆ నాయకత్వం గురించి మీ అందరికీ అర్థమవుతుంది. సో లాభాలు కూడా ఆర్జిస్తూ 16% డివిడెండ్ ఇవ్వటం, డిపాజిట్స్ 38.34 కోట్ల డిపాజిట్లు, బయట నుంచి రుణం తీసుకోకుండా ల్యాప్టాప్ మీద అతిగా ఆధారపడకుండా మరి వీళ్ళే వ్యాపారం చేయటం, ఫండమెంటల్స్ అన్నీ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. సుదీర్ఘమైనటువంటి కాలం కలిగినటువంటి ఒక బ్యాంకుకి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ బ్యాంకు నిర్వహణ ఏ రకంగా జరిగిందనేటువంటి విషయం మనందరూ కూడా చూస్తూ చాలా బ్యాంకులు పెడుతూ ఉంటారు. సహకార బ్యాంకులు మళ్ళీ కొద్ది కాలం తర్వాత అది మూతపడేటటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఒక సంస్థను ఏర్పాటు చేయటం కాదు, ఆ సంస్థ అజరామరంగా విరగలగటం, దినదినాభివృద్ధిగా పెరగడం, సంస్థ యొక్క మూలాలన్నీ కూడా పెంచేటటువంటి ప్రయత్నానికి ఈ యొక్క ప్రాంతంలో వండుకున్నటువంటి మన పూర్వీకులు అంతకు పూర్వం చేసినటువంటి పెద్దలు అందరూ కూడా ఒకసారి స్మరించుకుని ఈ 110 సంవత్సరాల యొక్క చరిత్రను రాబోయేటటువంటి రోజుల్లో 1000 సంవత్సరాలు దీన్ని కొనసాగేటటువంటి ఒక ప్రణాళికను రూపొందించేటటువంటి పథకంలో భాగంగా ఇట్టి క్రియాశీలకమైనటువంటి బాధ్యతలు స్వీకరించినటువంటి కొత్తపల్లి నాగరాజు గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనల యొక్క వేడుక ద్వారా తెలియజేస్తూ ఇట్టి వ్యక్తి ద్వారా ఈ సమాజానికి మేలు జరుగుతుందని ఆశించి ఎంపిక చేసినటువంటి రఘురామ కృష్ణరాజు గారికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అంటే సుమారుగా 110 సంవత్సరాల స్వతంత్రం రాకముందర ఈ గ్రామస్తులందరూ ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకుని తర్వాత ప్రభుత్వ రూల్స్ రెగ్యులేషన్స్ అనుగుణంగా దశల వారీగా అభివృద్ధి చేస్తూ 16% డివిడెండ్ ఇచ్చినటువంటి ఏకైక సొసైటీగా గుర్తింపు పొందడం జరిగింది. అటువంటి సొసైటీలో అధ్యక్షుడిగా గతంలో కూడా నాగరాజు గారు కూడా చేయడం జరిగింది. ఎంతో అభివృద్ధి ఆ రోజు ఇన్నోవేట్ చేయడం కానీ ఈ ఆఫీస్ కానీ అన్ని కూడా సెంట్రలైజ్ చేసి అంతా కూడా చక్కగా చేయడం జరిగింది. ఈరోజు చూస్తే ఈ యొక్క సొసైటీ సొంత నిధులు సుమారుగా 50 కోట్ల రుణాలు కానీ డిపాజిట్స్ కానీ చేస్తూ ఉంటే సొంత నిధులే సుమారుగా 10 కోట్ల పైబడి ఈ బ్యాంక్ ఇవ్వడం జరిగింది. అంటే ఎవ్రీ ఇయర్ 10 crores మీద వచ్చేటువంటి ఇన్కమ్ ద్వారా రైతులకు డివిడెండ్ ఇవ్వడం కానీ ఎన్నో ఎరువుల వ్యాపారాలు కానీ వివిధ సర్వీసెస్ అన్ని కూడా చేయడం జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో ఈ సొసైటీకి నిరంతరాభివృద్ధి చెందినగా చైర్మన్ గారు కమిటీ సభ్యులు కానీ గ్రామస్తుల సహాయ సహకారంతో కానీ అందరూ కూడా ప్రగతి పదంలో తీసుకెళ్ళాలని చెప్పి మనసవాచ కోరుకుంటున్నాం. సంతోషం. 106 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పాలకోడేరు సొసైటీ బ్యాంక్ మన యొక్క అభినందన సభకు నాకు అవకాశం ఇక్కడ ప్రసంగించే అవకాశాన్ని వచ్చినందుకు నా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మరి ఈ బ్యాంక్ కూడా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మొదటి 5 బ్యాంకులు ఉన్నాయంటే ఆ 5 బ్యాంకుల్లో కూడా మన పాలకోడేరు బ్యాంక్ ఉంటాం చాలా సంతోషదాయకం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మన ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా కోఆపరేటివ్ బ్యాంక్ అంతా అప్కాప్తో సహా కోఆపరేటివ్ కానీ డిసిసిబి కానీ అప్కాప్ కానీ పూర్తిగా కంప్యూటరైజ్డ్ అయిన మొదటి రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవడానికి మనందరం కూడా గర్వపడాలి.
ఏలోనే కాకుండా 13 జిల్లాల డీసీబీ బ్యాంకులు కానీ అప్కామ్ కానీ రైతులందరికీ కూడా అన్ని విధాలుగా కూడా సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మీ అందరికీ కూడా గుండెసప్పుడు జనసేన పార్టీని చాలా నిర్లక్ష్యం చేస్తారు, సెలసోపు చూస్తారని అనడం జరిగింది. కానీ నేను ఈరోజు చెబుతున్నాను, ఉండి రూరల్ బ్యాంక్ కనకరాజు జనసేన పార్టీ, ఆదివీడు రూరల్ బ్యాంకు ముఖ్య సంపరం గారు జనసేన పార్టీ, కాళ్ళ మండలం హెడ్ రావు గారు జనసేన పార్టీ, మన నాగరాజు ప్రజారాజ్యం పార్టీ. అంటే 4 మండలాలు కూడా ప్రజారాజ్యం చేతిలో జనసేన పార్టీ చేతిలో పెట్టడం జరిగింది మన త్రిపులార్ గారు. తెలుగుదేశం మమ్మల్ని ఎప్పుడూ కూడా జనసేన వేరుగా మాత్రం పాలు నీళ్లు వేరుగా అన్నట్టు చూడకంటే పాలు నీళ్లు ఉంటేనే మన ఆరోగ్యం బాగుంటుంది. అంటే పూర్తి పాలున్నా ఆరోగ్యం చెడిపోతాం. అంటే పాలు నీళ్లు ఉండాలి. మమ్మల్ని కూడా మీరు పాలు మమ్మల్ని నీళ్లుగా భావించండి దయచేసి. ఈ రోజున ఈ సొసైటీ అధ్యక్ష ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంలో పండుగ వాతావరణంలో జరుగుతుంది. మరి ఉండే నియోజకవర్గం అంటేనే ఒక స్పెషల్. అంటే మన దేశంలో త్రిపులార్ హిట్ అయింది, మన రాష్ట్రంలో ఈ త్రిపులార్ సూపర్ హిట్. ఏ కార్యక్రమం చేసినా సరే భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని మరి త్రిపులార్ కార్యక్రమాలు చేసుకుంటే అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నారు. డెఫినెట్ గా మీ అందరికీ అండదండలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ రోజున ఈ సొసైటీ అంటేనే ఒక రైతులకి ఎంతో ఒక అంటే పనిచేసే ఒక అవకాశం. ఇంకా ఈ సొసైటీ చైర్మన్ గా కమిటీ సభ్యులకు అవకాశం రావడం కూడా నిజంగా వీళ్ళ యొక్క అదృష్టం అండి. ఎందుకంటే రైతు దేశానికి వెన్నెముక, ఆ రైతుకి మనం సేవ చేసే భాగ్యం కలగడం కూడా చాలా అదృష్టం. ఈ రోజున సొసైటీలన్నీ కూడా బలోపేతం చేయడానికి ప్రభుత్వం ముందుకు వెళుతుంది, కూటమి ప్రభుత్వం. సో ప్రతి ఇటీవల సెంట్రల్ లండన్ మహానగరం రాయల్ బరో ఆఫ్ కెన్సింగ్టన్ అండ్ చెల్సియా డిప్యూటీ మేయర్ పదవిని చేపట్టడం మన భీమవరం పట్టణానికి గర్వకారణమని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ కోయ మోషన్ రాజు, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ, ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి, టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పాదసారథి అన్నారు. కేజీఆర్ఎల్ కళాశాల విశ్రాంత ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్ఏటి వెంకట సత్యనారాయణ విజయలక్ష్మి దంపతుల కుమారుడు ఆర్యన్ ఉదయ్ని భీమవరం బ్యాంక్ కాలనీలోని శ్రీకృష్ణదేవరాయ కళ్యాణ మండపంలో పౌర సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ స్వగ్రామంలోనే రాజకీయాల్లో రాణించడం కష్టమైన ఈ రోజుల్లో లండన్లో డిప్యూటీ మేయర్ స్థాయికి ఎదగడం గర్వకారణమని అన్నారు. అనంతరం ఉదయ్ని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో చినిమిల్లి వెంకట్రాయుడు, పులకొండం కోటేశ్వరరావు, డాక్టర్ సిహెచ్ సత్యనారాయణ, చిలుకూరు నరసింహరాజు, ఎరంశెట్టి, హరినాథరావు, మట్లపూడి సత్యనారాయణ, చంద్రాజీ, ఆరేటి ప్రకాష్, నందమూరి రాజేష్తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అక్కడుండేటటువంటి సమాజంతో ఒక మంచిగా మెరుగుతూ ఒక నాయకత్వాన్ని అలవర్చుకుని
లండన్లో ఉన్నటువంటి ఒక ప్రముఖమైనటువంటి కన్జర్వేటివ్ పార్టీకి మెంబర్గా ఉంటూ గతంలో ఉన్నటువంటి ఆ యొక్క యూకే ప్రధాని రిషి సునక్ యొక్క మిత్రుడిగా లేకపోతే అతని యొక్క అనుచరుడిగా ఉంటూ ఆ పార్టీలో ప్రముఖమైనటువంటి స్థానాన్ని సంపాదించి ఈ రోజున డిప్యూటీ మేయర్ ఎన్నికవడం చాలా గొప్ప విషయం. ఎందుచేతంటే మన ఊళ్ళో మనం సర్పంచ్ అవ్వాలంటే, మన ఊళ్ళో మనం మెంబర్ అవ్వాలంటే, మన ఊళ్ళో మన కౌన్సిలర్ అవ్వాలంటే ఎంత కష్టపడతామో, ఎంత వ్యతిరేకతనో లేకపోతే ఎంత వెయిబ్రేషన్తో పడతామో మనందరికీ తెలుసు. కానీ ఒక్కడిగా వెళ్ళి తన యొక్క గొప్పతనం అంటే తన యొక్క విజ్ఞానాన్ని, తన యొక్క నాయకత్వ లక్షణాలని, తన యొక్క మంచితనాన్ని అక్కడ ఆ ప్రజల చేత ఒప్పింపబడి తను ఎన్నుకోవడం అంటే మనందరికీ గర్వకారణం. నాయకత్వం లక్షణాలు, రాజకీయ నాయకుడు అంటే ఒక మంచి సమాజానికి పనిచేసేటటువంటి వ్యక్తిగా ఉంటాడనేది నేను చెప్తా ఉన్నాను. ఈరోజు ఊళ్ళో సర్పంచ్ ఉంటే ఆ సర్పంచ్ దగ్గరికి ఆ ఊళ్ళో జనందరూ కూడా తన యొక్క ఆలోచనల కోసం, తన యొక్క అవసరాల కోసం వెళ్తాడు. ఆ ఊర్లో ఏదైనా పెళ్ళైతే మొదటగా తీసుకొచ్చి రాజకీయ నాయకుడు మాత్రమే ఇవ్వగలుగుతాడు. ఆ ఊళ్ళో ఏది జరిగినా నిన్ను మాత్రమే మొదటగా పిలిచి వేదిక మీద కూర్చోబెడతారు. అంటే రాజకీయం అంటే గౌరవం, రాజకీయం అంటే బాధ్యత అని చెప్పి మనం గుర్తించాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, భారతీయుడు విదేశీ గడ్డపై వెళ్ళి పౌరసత్వాన్ని పొంది ఆ సమాజాన్ని ఒప్పించి ఆ సమాజంలో ఒక అత్యున్నతమైనటువంటి స్థానాన్ని అధిరోహించినటువంటి ఆర్యని ఒక ప్రత్యేకమైనటువంటి సదస్సుని ఆ సందర్భంగా పురస్కరించి ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఇచ్చేసినటువంటి మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా నా యొక్క నమస్సుమాన్ని తెలియజేస్తూ, మీకు ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీద ఎంబసీస్తో మాట్లాడే అవకాశం ఉన్నప్పుడు డెమోక్రటిక్ ఫోల్డ్ అవుతుంది. కానీ పాకిస్తాన్ డెమోక్రటిక్ ఫోల్డ్ నుంచి విడిపడి ఎన్నికల నుంచి తప్పించుకొని అది తీవ్రవాద సంస్థల వైపు వరకు వెళ్ళి ఇవాళ కమాండర్ ఇన్ చీఫ్ ద్వారా ఒక మిలిటరీ రూల్ విత్ ఇస్లామిక్ ఆపరేషన్, టెర్రరిస్ట్ ఆపరేషన్ ద్వారా వెళ్ళేటటువంటి ఆ సమాజంలో ఉన్నటువంటి కమాండర్ ఇన్ చీఫ్ తోటి ట్రంప్ ఏ హోదాతో అతను క్యాకేసి మాట్లాడాడు. ఇవాళ మోడీ గారు వెళ్ళి చైనా అధ్యక్షుడితో మాట్లాడటం వల్ల తప్పేమిటి అంటే దెయ్యాలు వేదాలు వల్లించేటట్టు ఉన్నాయంటే మనం చెప్పేటటువంటి భాష ఏంటంటే యు ఆర్ నాట్ సపోజ్ టు స్పీక్ సచ్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ ఆఫ్ మీకు ఎందుకు చెప్తున్నాం అంటే, చదువు కోసం లండన్ వెళ్ళి లండన్లో విద్యాభ్యాసం చేస్తూ అక్కడ యాక్టివ్ పాత్ర పోషించి డిప్యూటీ మేయర్గా ఎన్నికవడం అనేది అది మన ఆంధ్రులకి, మన భారతదేశానికి గర్వకారణం. ఎందుకంటే ఆంధ్రుడై ఉండి భారతీయుడికి లండన్లో అవకాశం రావడం అంటే అది మామూలు విషయం కాదు. వారికి మేయర్గాను డిప్యూటీ మేయర్గాను అవకాశం కల్పించడం వలన మన భారతదేశం, ముఖ్యంగా మన భీమవరం పట్టణం ప్రతిష్ట పెరిగి వారు ఈ చేసిన మరి కృషి, అక్కడ చదువుకోవాల్సిన మేయర్ ఎలా అయ్యారో చాలా ఆశ్చర్యకరమైన విషయం. వారు ఎలా కృషి చేశారు, అక్కడ సొసైటీని ఎలా కలుపుకున్నారు, ఆ సొసైటీతో కలిసి పోటీ పడి మరి మేయర్ డిప్యూటీ మేయర్ అవ్వడం అనేది చాలా అరుదైన విషయం. చక్కగా భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు ఆశించాలని, లండన్లో భారతదేశ గౌరవాన్ని ఇమిడింపు చేయాలని, భారతదేశ గౌరవాన్ని పెంపొందింపు చేయాలని చెప్పి కోరుతూ వారికి, వారి కుటుంబ సభ్యులకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, లండన్లో ఫస్ట్ ప్రయారిటీ ప్రజలకి ఉంటుంది, తదుపరి ప్రజాప్రతినిధులకి ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. దానికి భిన్నంగా మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఏదేమైనప్పటికీ మనల్ని పరిపాలించినటువంటి వారి దేశంలో మన ప్రాంతం, మన తెలుగు బిడ్డ, మన భీమవరం వాసి అక్కడ డిప్యూటీ మేయర్ అవ్వడం అనేది మన భారతీయులకి, ఏమి భీమవరం వాసులకే కాదు భారతీయులకే అది చాలా గర్వకారణం. అదేగా ఆ
ఆర్యన్ గారిని నేను అభినందిస్తూ ఆ లండన్లో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని చెప్పి కూడా కోరుకుంటూ, మన భీమవరంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి. అతను మరి ఇక్కడ విద్యార్థులతో పూర్తి చేసి ఒక మంచి క్రికెట్ రోడ్లో మంచి ప్రావీణ్యం ఉన్నటువంటి వ్యక్తి. అతను ఉన్నత విద్య కోసం లండన్ వెళ్ళి అక్కడ గ్రేట్ ఒక ట్రైనర్గా కూడా అక్కడ వ్యవహరిస్తూ ఉన్నత విద్యను అభ్యసించి మరి అక్కడ కార్పొరేటర్గా ఎన్నికవడం మనందరికీ కూడా చాలా గర్వకారణం. మరి కార్పొరేట్ స్థాయి నుండి ఇప్పుడు డిప్యూటీ మేయర్గా కూడా ఎన్నికవడం చాలా గర్వించదగ్గ విషయంగా మేము భావిస్తున్నాం. అప్పుడు మీ గురించి చాలా వివరంగా విన్నాను. I was excited to meet you. Also next month visit విజిట్ చాలా సంతోషం. మీరు ఇంకా ఉన్నత స్థానాలు ఎదగాలని చెప్పి మేయర్గానే కాకుండా బ్రిటిష్ పార్లమెంట్లో సునాక్ మరి మీరు అత్యంత సన్నిహితులని విన్నాను. ఆ పార్లమెంట్లో సభ్యుడిగా మీరు అధిరోహించాలని ఆశిస్తూ అండ్ మా గురువు గారు ప్రిన్సిపల్ గారు వారి యొక్క అబ్బాయి డిప్యూటీ మేయర్గా ఎన్నిక అవ్వడం చాలా ఆనందకరమైన విషయం. నేను ఎప్పటి నుంచి 3 days నుంచి వచ్చి కలుద్దాం అనుకుంటున్నాను. వేరే కారణాలు కలగకపోయాను. ఈయన ముందు భవిష్యత్తులో కూడా అనేక ఉన్నత పదవులు పొంది మన యొక్క భీమవరం యొక్క ప్రతిభను పైకి తీసుకెళ్తారని, అదేవిధంగా మన దేశం యొక్క ప్రతిభను అక్కడ ప్రదర్శిస్తారని తెలియజేస్తూ, ముఖ్యంగా కృష్ణదేవరాయ సాంస్కృతిక సంఘ అధ్యక్షులు పార్థసారథి గారికి, గోపాల అధ్యక్షులు శ్రీ ఎర్రశెట్టి అన్నాథ్ గారికి, సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ యూత్ అసోసియేషన్ అధ్యక్షులు నల్ల వెంకటకృష్ణారావు గారు, ముఖ్యంగా మా మాస్టర్ అందరి గారు, వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. ఎందుకంటే నవ్వుతూ నవ్వేశారు. కూర్చోబెట్టి సన్మానం జరిగింది. ఇక నాకు జీవితం జరగదు. చాలా సంతోషం. ముఖ్యంగా వీళ్ళందరూ కూడా ఎంతో శ్రమించి స్వయంగా ఇంటింటికి తిరిగి ఇన్విటేషన్ పెట్టారు అని చెప్పి ముఖ్యంగా మా అధ్యక్షుడు అన్నాథ్ గారికి, వెంటే పార్థసారథి గారికి, బొర్ర గారికి ముఖ్యంగా నా హృదయపూర్వక ఏం మాట్లాడుతుంది తెలియలే కానీ బట్ హౌఎవర్ అంటే ఇందాక మోషన్ రాజు గారు చెప్పినట్టు పాలిటిక్స్ ఎక్కడైనా సరే అఫ్కోర్స్ యూకే లాంటి ఒక సిస్టమాటిక్ డెవలప్డ్ కంట్రీ కాబట్టి అందరూ అనుకుంటున్నారు డబ్బులు లేకుండా పాలిటిక్స్ వచ్చింది. డబ్బులు ఉన్నా మీకు సీట్ రాదు. సీట్ ఓన్లీ టాలెంట్తోనే వస్తుంది, ఎడ్యుకేషన్తోనే వస్తుంది. మీరు చేసిన దాంతో ఈక్వల్గా భూమి రేట్లు పెరగాలి. ఇక్కడ ఒక లాజిక్ ఉంది. రోడ్డు పక్కన ₹1 కోటి అంటే రోడ్డు కొంచెం 1 కిలోమీటర్ వెళ్ళి 1,10,00,000 కొడతారు. అంటే దీని రేటు పెరుగుతుంది. అట్లా ఉండలేదు. అంతా మీరు ఆన్లైన్ కొడితే ఈ వాల్యూ అంతా ఈ వాల్యుయేషన్ అంతా వచ్చేస్తుంది. నేను ఎందుకు చెప్పానంటే భూమి రేట్ల వల్ల మీకు పెరగదని. సగం కరప్షన్ ఇక్కడే ఉంటుంది. ఫస్ట్ పాయింట్. ఓకే, అంటే పెద్దలు ఎవరైనా పొలిటీషియన్స్ అంటే ఫస్ట్ దీని మీద ఫోకస్ పెట్టారు. అదొకటి. అలాగే రోగలు పడిపోయి భీమవరం అంటే మీరు చెప్పినట్లు UK US అందరూ బాగా చెప్తున్నారు. కానీ ఇక్కడ డబ్బు ఉంది. ఇక్కడ మాకు ఇది కావాలని అప్పీల్ చేసేవాళ్ళు కానీ ఈ పీపుల్స్ ఏ విధంగా మనం కన్వీనియంట్గా లివ్ చేయడానికి ఒక ఏరియా డెవలప్ అవ్వడానికి కానీ పార్క్స్ కానీ ఒక వైడ్ కానీ రోడ్స్ కానీ లేక కంజెస్టెడ్ అయిపోయి చాలా టౌన్ ఇబ్బంది పడతాం. అంటే మీ ద్వారా నేను కోరేది ఏంటంటే ఒక ఇలా ఉంటే బాగుంటుందని ఇక్కడ ఉన్న చాలామంది టౌన్ పెద్దలు ఉంటున్నారు. డే బై డే కొంచెం మార్పులు వస్తూ ఉంటుంది. దానికి ఏదన్నా మన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో కానీ ఏదన్నా ఒక ప్యాటర్న్ ఒక హై లెవెల్ మీటింగ్లో మీరు పాల్గొనే అవకాశం ఉంటే కొంత అడ్వైజ్. రైజింగ్ కాస్ట్ గురించి ప్రొడక్షన్ కానీ స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా తగ్గిపోయింది. సో యూఎస్లో కూడా అదే కదా పడుతుంది. ఒకసారి అది వెనకబడినా మళ్ళీ యూఎస్లో మన దగ్గరకు వస్తుంది. సో ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో కూడా మేము రైజ్ చేస్తున్నాం. ఇది రష్యా యుక్రెయిన్ మనం ఫండ్ చేస్తున్నట్టు ఇది బయలాటరల్ రిలేషన్ అండి. అట్లా అంటే జయశంకర్ గారు చెప్పినప్పుడు మరి గోల్డ్ ఆయిల్ ట్రేడ్ ఎలా చేయండి. మీరేమో
మీకు కావాల్సినట్టు మీకు ఫేవర్గా ఉన్నట్టు మీరు వరల్డ్ ట్రేడ్ సెంటర్ని లాబీ చేసి మీరు పెట్టుకున్నప్పుడు ఇండియా కావాల్సింది ఇండియా చేసుకోండి, ఎక్కడ తగ్గక్కర్లా. నేను కూడా ప్రొటెస్ట్ చేస్తాం అగైన్స్ ట్రంప్, అది బాగా దర్శనం అని చెప్పినట్టు గ్యారెంటీ ఇంటర్నేషనల్ రేజ్ చేస్తాం కూడా. ఆల్రెడీ చాలా ట్వీట్స్ చేస్తాం, మేము లెటర్స్ కూడా రాస్తాం. వినాయకుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఆకాంక్షించారు. భీమవరం పట్టణం నర్సీ అగ్రహారంలోని అల్లూరి సీతారామరాజు యువజన సంఘం ఆధ్వర్యంలో శ్రీ వరసిద్ది వినాయక 27వ వార్షిక మహోత్సవాల సందర్భంగా ఆదివారం నిర్వహించిన అఖండ అన్న సమారాధనను కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైందవ ధర్మంలో వినాయకుని పూజ చేసిన తర్వాతే ఏ పూజ అయినా చేస్తామని, విద్యార్థులు కూడా వినాయక చవితికి పుస్తకాల పూజ నిర్వహిస్తారని అన్నారు. గత 27 సంవత్సరాలుగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించి అన్న సమారాధన నిర్వహిస్తున్న అల్లూరి సీతారామరాజు యువజన సంఘం సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కల్దిండి వినోద్ వర్మ, నర్సాపురం పార్లమెంటు కన్వీనర్ పేరుచెల్ల సుభాష్, అల్లూరి సాయిదుర్గరాజుతో పాటు అల్లూరి సీతారామరాజు యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక, జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవ, మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావ. ఇష్టమైనది వదిలిన నీకడ ఇష్ట కామ్యములు తీర్చే గణపతి, పురియుచు వరములను సగుచు నిరతము పెరిగే మహాకృతి. ఈరోజు నర్సాగ్రహారంలో ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు యువజన సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా పెద్ద ఎత్తున అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. అల్లూరి సీతారామరాజు యువజన సంఘం గత 27 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా పెద్ద ఎత్తున ఈ విధంగా గణేష్ ఉత్సవాలను నిర్వహించడంతో పాటు వేలాది మందికి అన్న సంతర్పణ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతాం. మనందరికీ తెలుసు, వినాయకుడు విఘ్నాలకు అధిపతి. ఎక్కడైనా విజయం సిద్ధించాలి అంటే వినాయకుడిని పూజించడం అనేది మన శాస్త్రంలో ఉంది. ఏ పూజలు చేసినా, ఏ హోమాలు చేసినా, ఏ భగవంతుడికి సంబంధించి వేరే కార్యక్రమాలు నిర్వహించినా ముందుగా విఘ్నేశ్వరుణ్ణి పూజించాక మాత్రమే తదుపరి కార్యక్రమం ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం అంతా కూడా గ్రహించాలి. అంతేకాదు, వినాయకుడు జ్ఞానానికి అధిపతి. అందుచేతే ఈరోజున పెద్ద ఎత్తున వినాయక చవితి నాడు విద్యార్థులు కానీ, వ్యాపారస్తులు కానీ, వారి వ్యాపారాలకు కానీ, వారి చదువులకు కానీ సంబంధించినటువంటి పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వాటిని విఘ్నేశ్వరుడి దగ్గర పెట్టి పూజించడం జరుగుతుంది. అంటే విఘ్నేశ్వరుని పూజించడం ద్వారా విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి, మన తాలూకు కార్యక్రమాలన్నీ కూడా అవిఘ్నంగా కొనసాగుతాయి అనేటువంటి ఒక శాస్త్రం మనకు చెప్తా ఉంది. మరి అటువంటి విఘ్నేశ్వరుడు యొక్క ఉత్సవాలను గత 27 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి అల్లూరి సీతారామరాజు యువజన సంఘాన్ని అభినందిస్తూ, విధంగా పెద్ద ఎత్తున ఇక్కడ ఈ రకమైనటువంటి వినాయకుడు పూజలు నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ ప్రాంతం ఎప్పుడూ సస్యశ్యామలంగా ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచన కూడా మనం, వినాయకుడు ఎక్కడ ఉంటే ఆ ప్రాంతం సస్యశ్యామలంగా ఉంది కాబట్టి ఈ విధంగా గత 27 సంవత్సరాలుగా పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహించి అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించినటువంటి యువజన సంఘానికి సంబంధించినటువంటి అందరినీ కూడా పేరు పేరున అభినందిస్తూ భవిష్యత్తులో కూడా ఈ విధంగా మరో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాలని కోరుతూ
భీమవరం పట్టణం 32వ వార్డ్ ఎస్ఎల్వి శివశ్రీ భద్రగౌరి ఎన్క్లేవ్లో వినాయకుని ఆలయం వద్ద వినాయక చవితి 6వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ముగిశాయి. ఎస్ఎల్వి గ్రూప్ చైర్మన్ అండ్ ఎండీ పెన్మస శ్రీనివాసరాజు, సీఈఓ అండ్ డైరెక్టర్ వేగేసిన అప్పల నరసింహరాజు నాని ఆధ్వర్యంలో అపార్ట్మెంట్స్ గౌరవ అధ్యక్షులు పచ్చిగోళ్ల సత్యనారాయణ, అధ్యక్షులు కందుల హనుమబాబు నేతృత్వంలో ఆదివారం అఖండ అన్న సమారాధన, లడ్డూ వేలంపాట, స్వామివారి ఊరేగింపు, నిమజ్జనం కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. భీమవరం డీఎస్పీ ఆర్జీ జయసూర్య, సీఐలు కాళీచరణ్, నాగరాజులు ముఖ్య అతిథిగా విచ్చేసి వేలంపాటలో లడ్డూలు దక్కించుకున్న వారికి లడ్డూలు అందజేశారు. అనంతరం అన్న సమారాధన ప్రారంభించారు. అపార్ట్మెంట్ వాసులందరూ సమైక్యంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు గౌరవ అధ్యక్షులు పచ్చిగోళ్ల సత్యనారాయణ, అధ్యక్షులు కందుల హనుమబాబు, కార్యదర్శి కురిశెట్టి సతీష్, కోశాధికారి బోండాడ శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అపార్ట్మెంట్స్ వాసులు పాల్గొన్నారు. జయ జయ శుభకర వినాయక శ్రీకాణి పాకవర సిద్ధి వినాయక, జయ జయ శుభకర వినాయక శ్రీకాణి పాకవర సిద్ధి వినాయక. బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవ, మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావ. మరి ఈ సంవత్సరం అంటే 6వ సంవత్సరం మన వినాయకుని గుడి యందు వినాయక చవితి పండగ 5 రోజుల కార్యక్రమం కూడా ఈరోజు పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం పూజ చేసిన వారు బి బ్లాక్ 411 సురేష్ దంపతులచే ఈ పూజ నిర్వహించబడింది. ఈరోజు ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరుపుకోవడానికి కారణం ఏంటంటే మా అపార్ట్మెంట్ వాసులందరూ ఐక్యతగా ఉండటమే దీనికి కారణం. అలాగే నూతన కమిటీ ఏర్పాటయ్యి 5-6 నెలలైంది. వారు కూడా చాలా ఉత్సాహంగా చేస్తున్నారు. వారికి కూడా నా ధన్యవాదాలు. తర్వాత ఈరోజు జరిగిన లడ్డూ పాటల్లో ప్రథమ లడ్డు మొదటి లడ్డు పాడుకున్న వారు బి బ్లాక్ 211 మౌనిక గారు 33,500. అలాగే రెండవ లడ్డు పాడుకున్న వారు 102 బి బ్లాక్ గీతమ్మ గారు దక్కిన ఈ 2 లడ్లు. ఈ లడ్లు మన డిఎస్పి జయసూర్య గారి చేతుల మీదుగా వారికి ఇవ్వటం జరిగింది. అలాగే మన 2 టౌన్ సిఐ కాళీ గారు, 1 టౌన్ సిఐ నాగరాజ్ గారు, మన బి బ్లాక్లో ఉన్నటువంటి 304 కృష్ణకుమార్ గారు కూడా సిఐ గారు కూడా వచ్చి మన దేవుణ్ణి దర్శించుకుని మన తీర్థప్రసాదం స్వీకరించి వెళ్ళారు. వారికి కూడా వారందరూ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన ఎస్ఎల్వి అధినేతలైనటువంటి శ్రీనివాసరాజు గారికి, నాని గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ వారి ఆధ్వర్యంలో 6వ సంవత్సరం విఘ్నేశ్వర స్వామి ఆలయంలో వార్షికోత్సవం జరిగింది. 5 రోజులు ఘనంగా పూజలు నిర్వహించబడ్డాయి. ఈరోజు 5వ రోజు లడ్డూ వేలంపాటం పెట్టాం. ఎంతో చక్కగా జరిగింది. ఆ లడ్డూ వేలంపాటలు అయిన తర్వాత డిఎస్పీ గారి చేతుల మీదుగా బహుకరణ చేయడం జరిగింది. అలాగే ఈరోజు భోజన కార్యక్రమం కూడా ఎంతో ఘనంగా జరిగినాయి. అదేవిధంగా ఇప్పుడు నిమజ్జనంలో పాల్గొన్నాం. ఎంతో ఉత్సాహంగా ఉన్నాం. అందరికీ ధన్యవాదాలు.
అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ సేవా విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ ఆధ్వర్యంలో భీమవరం మెంటేవారి తోటలోని ట్రస్ట్ ఆఫీస్ నందు బీపీ షుగర్ ఫిట్స్ పెరాలసిస్ క్యాంప్ నిర్వహించారు. ఈ క్యాంపుకు ముఖ్య అతిథిగా వసుదా ఫౌండేషన్ చైర్మన్ మంతెన వెంకటరామరాజు పాల్గొన్నారు. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వసుదా ఫౌండేషన్ భీమవరం కోఆర్డినేటర్ అధ్యక్షతన సభ జరిగింది. చేకూరి ఝాన్సీ పుష్పగుచ్చంతో ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వసుదా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో, జిల్లాలో, దేశవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఉచిత రెగ్యులర్ ఆసుపత్రి, మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్న అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ సేవా విజ్ఞాన కేంద్రం ట్రస్టుకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు. మెడికల్ క్యాంపుకు విచ్చేసి సేవా దృక్పథంతో తమ వంతు కృషి చేస్తున్న డాక్టర్ వి శ్రీనివాసరావు, దాట్ల కృష్ణంరాజులకు, వాలంటీర్లకు, మెడికల్ సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఎల్లాప్రగడ సుబ్బారావు డయాగ్నోస్టిక్ సెంటర్కు థైరాయిడ్, షుగర్ కల్చర్ మిషన్ వసుదా ఫౌండేషన్ సహకారంతో అందజేశారు. దాన్ని ఈ రోజు వెంకటరామరాజు గారు ప్రారంభించారు. ఇక్కడ అందిస్తున్న ఉచిత సేవలను అందరూ ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మంతెన కృష్ణంరాజు, మంతెన సీతారాం, బుద్ధరాజు వెంకటపతిరాజు, అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ సేవా విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ సెక్రటరీ జేఎన్వి గోపాలన్, నిర్వాహకులు జి రఫాయేలు, బి చైతన్య ప్రసాద్, ఎర్రాజయ్ సిబ్బంది పాల్గొన్నారు. తుషార ఫేన రజతాచలకాశ ఫణీష కుంద మందార సుధాపయోధి సిత తామర సామర వాహిని శుభాకారతు నొప్పు నిన్ను మదిగానగ నిన్నడు వెళ్తు భారతి అని ఆ పరమేశ్వరుడు అందరికీ కూడా ఆయురారోగ్యాలు పలుకోరు. సో ఇక్కడ ఉన్న ప్రజలకి పేదవాళ్ళందరికీ కూడా వసుదా ఫౌండేషన్ ద్వారా ఇక్కడ హాస్పిటల్లో దీనికి కొంత ఎక్విప్మెంట్ ఇచ్చి వీళ్ళ ద్వారా ఎక్కువగా డబ్బులు ఏం ఖర్చు పెట్టకుండా యాక్చువల్గా మీకున్న ప్రాబ్లమ్స్ ఏం తెలుసుకోవడానికి తగిన ఎక్విప్మెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళందరూ వచ్చి రోజు కాస్త కొంతమంది వచ్చి చెక్ చేయించుకుని వెళ్తున్నారని తెలిసింది. అలాగే మీరు మిగతా వాళ్ళకు కూడా చెప్పి అందరికీ కూడా తక్కువలో చాలా మటుకు ఉచితంగానే చేస్తున్నారు కాబట్టి తక్కువలో మీ శరీరంలో ఏ రకంగా ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకుంటే దాని తర్వాత మంచి చెట్లు డాక్టర్ చెప్తారు. ఆ డాక్టర్ని బట్టి అది కట్టాలని బాగుంటుంది. లేకపోతే మీరు టౌన్లోకి వెళ్ళి అది చేయించుకోవాలంటే చాలా ఖర్చుతో ఉన్న పని. మీకు ఆ ఖర్చు తగ్గించాలి, మీకు ఆ సేవలు అందించాలనే ఉద్దేశంతో వసుదా ఫౌండేషన్ ముందుకు వచ్చి ఈ కార్యక్రమాలు మా స్నేహితులు దగ్గర ఫైన్ కెమికల్స్ కానీ ఎస్ఎల్బీ కానీ వీళ్ళందరూ కూడా మోటివేట్ చేసి ఎక్విప్మెంట్ 1 by 1 పంపించడం జరుగుతుంది. మళ్ళీ కొత్తగా ఒక ఎక్విప్మెంట్ నిన్న పంపించాం. అది మీ థైరాయిడ్ వాళ్ళకి పేదవాళ్ళు చదువుకోవడానికి ఉపయోగపడే స్కూల్స్ ఏమి గవర్నమెంట్ దాంట్లో చదువుకోవచ్చు, చక్కగా కూడా బాగానే ఉంటాయి. సో ఆ స్కూల్స్ కావాల్సిన ఫ్యాన్స్ కానీ లేకపోతే అక్కడ ఏదైనా టాయిలెట్స్ కానీ అని బాగు చేసి వాళ్ళకి ఇవ్వటం, ఆ టీచర్స్తో మాట్లాడే వాళ్ళకి ఏదైనా పుస్తకాలు కావాలని ఇవ్వటం, గవర్నమెంట్ ఏమి ఇస్తుందో అది తప్పించి మిగతాన్ని మనం ఇవ్వడానికి ప్రయత్నాల్లో భాగంలో ఉన్నామని మీ అందరికీ తెలియజేయడానికి సంతోషం. అయితే నేను మన కాన్ఫరెన్స్లో డాక్టర్ గోపాల్ శివనారాయణ గారిని కలిసినప్పుడు సార్ ఈ టైప్ ఆఫ్ ఓరియంటేషన్ గురించి, ఈ సర్వీస్ గురించి నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో దానికి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా సర్వీస్లో పార్టిసిపేట్ చేద్దామన్న ఉద్దేశంతో నేనే వాలంటీర్గా అడిగాను. దాని ద్వారా ఏంటంటే ఎవ్రీ మంత్ 1 day ఈ సర్వీస్ ఎక్కడైనా కానీ ఎక్కడైనా సరే ఈ ఫౌండేషన్ వారు కానీ ఇంకెవరైనా సరే చేసినా సరే నేను వచ్చి నా పాయింట్ ఆఫ్ వ్యూలో నా ఫ్రీ సర్వీస్ ఇవ్వడానికి మాత్రం నేను సిద్ధంగా ఉన్నాను. ఫౌండేషన్ నుంచి వస్తున్నాను పిలిచారు. ఇలాగా పేదవాళ్ళకి ఇవాళ సేవలు చేయడానికి, ఇలా ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఇన్వెస్టిగేషన్స్ అన్నీ కూడా ఫ్రీగా చేస్తున్నామని. ఈ పెట్టిన ఎక్విప్మెంట్ అన్నీ కూడా చాలా మంచివి. చాలా ఎర్లీగా డయాగ్నోస్ చేయడం వల్ల షుగరు, బీపీ, థైరాయిడ్ మన స్టార్టింగ్ స్టేజ్లో డయాగ్నోస్ చేయడం వల్ల మందులు తక్కువ అని ఆహార అలవాట్లతోనే మనం తగ్గించుకోవచ్చు. లేట్గా రావటం వల్ల దానికి సంబంధించి ఏ జబ్బులు వచ్చినా, గుండె ప్రాబ్లం వచ్చినా, కిడ్నీ ప్రాబ్లం వచ్చినా, ఈ షుగర్, బీపీ ఎక్కువ ఉంది అనుకోండి, కంట్రోల్ చేయడం కష్టం, తగ్గించడం చాలా కష్టం. మనం ముందుగానే డయాగ్నోస్ చేసుకుని ఇలా టెస్ట్ అలాగా మనకి ఉచితంగా చేసి పెడుతున్నారు కాబట్టి 10 నెలలు 2 నెలలకు వచ్చి చేయించుకుని ముందుగానే మనం అవి కంట్రోల్గా ఉంచుకుంటే తర్వాత వచ్చే జబ్బులు అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి, నయం కూడా తొందరగా తగ్గుతాయి. వసుదా ఫౌండేషన్ చైర్మన్ గారు ప్రత్యేకంగా పేదలకి ఉచితంగా వైద్య సేవలు అందించాలని ఇక్కడ 2D ఎక్కువ పరీక్షలు నిర్వహిస్తూ 52 మంది చిన్నారులకి హార్ట్ ఆపరేషన్స్ గత 3 సంవత్సరాలుగా ఇక్కడ చేయడం జరిగింది. ఆ పిల్లలందరూ కూడా ఈరోజు ఆరోగ్యంగా ఉండడానికి భగవంతుడు ఇచ్చినటువంటి ఒక మంచి అవకాశాన్ని మరి సేవా రూపంలో నిర్వహిస్తున్నటువంటి మరి డాక్టర్స్కి, ముఖ్యంగా నిర్వహణ చేస్తున్నటువంటి
మరి ఫౌండేషన్ చైర్మన్ వెంకటరామరాజు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మెంటేవాడు తోటలోని సుందరయ్య భవనాన్ని గత 4 సంవత్సరాల నుండి ఉచిత వైద్య సహాయ కేంద్రానికి కేటాయించడం జరిగింది. ఇక్కడ అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ సేవా విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఇక్కడ ఉచిత వైద్య సహాయం అంతా ఉంది. దీనికి వసుధ ఫౌండేషన్ వారు, డెక్కన్ ఫైన్ కెమికల్స్ వారు, అలాగే హైదరాబాద్ SLG వారు కూడా దీనికి సహకారం అందిస్తూ ఉన్నారు. ప్రతి నెల 4వ మంగళవారం విజయవాడ నుంచి చిన్నపిల్లల గుండె వైద్య నిపుణులు వస్తున్నారు. అలాగే ప్రతి 2 మాసాలకి ఒకసారి ఉచిత మెడికల్ క్యాంపులు కూడా జరుగుతున్నాయి. ఈరోజు ఫిట్స్, అలాగే పెరాలసిస్, బీపీ, షుగరు ఇటువంటి వ్యాధులకు కూడా ఇవాళ క్యాంపు జరుగుతూ ఉంది. భీమవరం హాస్పిటల్లో పనిచేసినటువంటి శ్రీనివాసరావు గారు, ఈ న్యూరో సర్జన్ గారు వచ్చారు. అలాగే ఇంపీరియల్ హాస్పిటల్లో పనిచేసినటువంటి జనరల్ మెడిసిన్ కృష్ణరాజు గారు వచ్చారు. అలాగే పద్మజ గారు, ఇట్లా అనేక మంది డాక్టర్లు వైద్య సహాయాన్ని అందిస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ సుందరయ్య భవనంలో ఉచితంగా డయాగ్నోస్టిక్ ల్యాబ్ ఉంది. ఎటువంటి రుసుము లేకుండానే ఫ్రీగా టెస్టులు చేస్తున్నారు. ప్రజలందరూ కూడా ఇటువంటి వైద్య సేవల్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. కాళ్లలోని సిరల్లో ఒత్తిడి పెరగడం వల్ల వెరికోస్ వెయిన్స్ వస్తాయని, వెరికోస్ వెయిన్స్ అనేవి చర్మం ద్వారా కనిపించే అసాధారణంగా విస్తరించిన సిరలని లయన్స్ క్లబ్ పాస్ట్ డిస్టిక్ గవర్నర్ గట్టి మాణిక్యాలరావు, జోన్ చైర్మన్ నడింపల్లి మహేష్ కుమార్ వర్మ, క్లబ్ అధ్యక్షులు బొండా రాంబాబు అన్నారు. భీమవరం త్యాగరాజ భవనంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం వెరికోస్ వెయిన్స్ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెరికోస్ వెయిన్స్ శారీరక ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయని, కాళ్ల సిరల్లో ఒత్తిడి పెరగడం వల్ల ఒక వ్యక్తి బరువుగా, అలసిపోయి, నీరసించిపోయేలా చేస్తుందన్నారు. అవి నొప్పి లేదా ఇతర లక్షణాలను కలిగించవచ్చని లేదా కలిగించకపోవచ్చునని, ఇటువంటి పరిస్థితుల్లో వైద్యుని సంప్రదించాలని అన్నారు. డాక్టర్ లావణ్య మాట్లాడుతూ వెరికోస్ వెయిన్స్ ఉంటే చికిత్స చేయకపోతే చర్మం పగిలి పుండుగా ఏర్పడుతుందని, ఇది సాధారణంగా నయం కావడానికి చాలా సమయం పడుతుందన్నారు. లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు బొండా రాంబాబు, అల్లు తులసి ప్రసాద్, ట్రెజరర్ కనగర్ల రామకృష్ణ మాట్లాడుతూ ఈ వైద్య శిబిరంలో వెరికోస్ వెయిన్స్, కాళ్ల వాపు, మంట, దురద, కాళ్లలో రంగు మారటం, నరాలు ఉబ్బడం, కాళ్లలో పుండ్లు ఏర్పడడం, బరువెక్కడం వంటి సమస్యలపై పరీక్షలు నిర్వహించారని, ఎలాంటి కోతలు, కుట్లు లేకుండా చికిత్స నిర్వహిస్తారని తెలిపారు. ఇటువంటి అధునాతన వైద్య శిబిరాల్లోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. కార్యక్రమంలో ఒబిలిశెట్టి కనకరాజు, కోశాధికారి కనగర్ల విజయరామకృష్ణ, విశ్వనాథరాజు, కోట్ల నాని, ఫణిరాజు, నందమూరి రాజేష్, సుభద్రాదేవి, మహమ్మద్ సరోజిని, గోపిశెట్టి మురళి తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో ఇది సెకండ్ బార్డోలి. సేవకు ముందుండేటువంటి మహోన్నత వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. ఈ లైనిజానికి ప్రధాన కారకులు, ప్రేరకులు ముందుగా మా కనకరాజు గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియపరుస్తూ, అలాగే మిగిలినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ, మరి ఈరోజు భీమవరం లయన్స్ క్లబ్ నుంచి ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. మరి అనేక మెడికల్ క్యాంప్స్ పెడుతూ ఉంటారు. కానీ ఇది చాలా డిఫరెంట్. ఐడెంటిటీ చేసి ఎవరైతే ఈ వెరికోసిస్ వ్యాధితో బాధపడుతున్నారో వారికి చక్కని వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఇటువంటి చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఈ పెద్దలు చెప్తారు, గివింగ్ ఈజ్ లివింగ్. మరి ఇవ్వడమే జీవించడం. అది ఎలా ఇవ్వాలి? అవసరమైనటువంటి వారికి అవసరమైన సందర్భంలో ఇవ్వాలి. అది ఎప్పుడు అవసరం ఉంటుందంటే అది ధనికులకైనా, పేదలకైనా, మధ్యతరగతి వారికైనా, వారికి ఏదైతే ఇబ్బంది ఉందో ఆ ఇబ్బందులను గ్రహించి వారికి చేయూతనివ్వడమే, ఒక వారధిగా నిలబడమే ఆ జీవిత పరమార్థం. దానికి లైనిజం మరి నిరంతరం కూడా సేవలు అందిస్తూ ఉంది. దానికి ముఖ్యంగా ఈరోజు ఇటువంటి వెరికోసిస్ కానివ్వండి, గ్యాస్ట్రోఎంట్రాలజీ కానివ్వండి, క్యాన్సర్ కానివ్వండి, ఐ స్క్రీనింగ్ కానివ్వండి, లేకపోతే ఐ ఆపరేషన్స్ కానివ్వండి, అలాగే మరి వైద్య సేవలు అందించడంలో లయన్స్ ఎంతో ముందుంటుంది. ఇవాళ ప్రపంచ స్థాయిలోనే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఏదైనా సేవ చేయాలంటే దానికి ఏ విధమైనటువంటి సేవలు ఉపయోగపడతాయి అనేటువంటి ఉద్దేశంతో ఎంతో పరిణితి కలిగినటువంటి లయన్స్ ఇంటర్నేషనల్ నుంచి వారి యొక్క సలహాలు, సూచనలు మరి స్వీకరిస్తూ ఆ విధమైనటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లైనిజం ద్వారా సిద్ధిస్తాయనే ఉద్దేశంతో మరి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ద్వారా లైనిజానికి పెద్ద ప్రాముఖ్యత కలిగి ఉంది. ఈ సందర్భంగా భీమవరంలో ఇటువంటి చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు నేను హృదయపూర్వకంగా మరి అభినందనలు తెలియపరుస్తూ, మీరందరూ కూడా చక్కగా ఈ క్యాంపుని సద్వినియోగపరచుకోవాలని, అలాగే మీరు సద్వినియోగపరచుకోవడమే కాకుండా మీకు తెలిసినటువంటి వారికి 10 మందికి కూడా ఈ వ్యాధి ఉన్నటువంటి వాళ్ళకి తెలియపరచాలని చెప్పేసి నేను కోరుతూ ఉన్నాను. గట్టి మాణిక్యాలరావు గారు అంటే గట్టి మాణిక్యాలరావు గారు అని అర్థం. చాలా గట్టి వ్యక్తి, సేవలో అపారమైన సేవ చేసేటటువంటి వ్యక్తి. లైనిజం అంటే ఆయనకి ప్రాణం.
మరి లైనిజం ద్వారానే కాకుండా లైనిజంలో ఉన్నత పదవులు అధిరోహించిన ఎప్పుడు మామూలు సాదా లైన్ మెంబర్గానే సేవ చేస్తూ ఉంటారు ఎప్పటికీ. అంతేకాకుండా లైనిజంలోనే కాకుండా వారు మానవత అనే స్వచ్ఛంద సంస్థలో కూడా చాలా బాగా పనిచేస్తారు. మనకి భీమవరంలో సుమారు 200 మంది అన్ని డిపార్ట్మెంట్లు డాక్టర్లు, సీనియర్స్, స్పెషలిస్టులు అందరూ ఉన్నారు. కానీ వెరికోస్ వెయిన్స్కి చాలా అరుదు. అంచేత వీరిని రాజమండ్రి డాక్టర్ గారు వచ్చారు ఇక్కడికి. వారు రాజమండ్రిలోను, విజయవాడలోను, హైదరాబాద్లోను కూడా వారి బ్రాంచెస్ ఉన్నాయి. వారు మీకు ఇక్కడ తగిన సలహాలు ఇస్తారు, మందులు ఇస్తారు. మీకు టెస్టులు కావాలంటే అక్కడికి వెళ్తే ఫ్రీగా చేస్తారు. తర్వాత ఆపరేషన్ కూడా భీమవరం లైన్స్లో ప్రెసిడెంట్ గారు లెటర్ ఇస్తారు. మీకు చాలా కన్సెషన్గా ఆపరేషన్ కూడా అవసరమైన వాళ్ళకి చాలా ఆపరేషన్ కూడా చేస్తారు. ఏవిఎస్ హాస్పిటల్ ప్రతినిధులందరికీ మా లయన్స్ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ క్యాంపు పెడతానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన భీమవరంలో ఎంతోమంది డాక్టర్లు ఉన్నారు, కానీ ఈ బ్రాంచ్కి సంబంధించిన డాక్టర్స్ ఎవరు లేరు. అందు నిమిత్తం ఈ క్యాంపుకి ఇక్కడ పెడతానికి ప్రత్యేక కారణం. పేషెంట్లు చాలా ఇబ్బంది పడుతున్నారు అనే ఉద్దేశంతో వారికి చూపెడితే వారికి ఒక గైడ్ లైన్స్గా మేము ఉంటామనే ఉద్దేశంతోనే మీ ఈ కార్యక్రమాన్ని పెట్టామండి. దీనికి మరొకసారి గట్టిమాణికరావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ వెరికోస్ వైన్స్ సంబంధించిన క్యాంప్ పెట్టడం భీమవరం క్లబ్ వారు చేస్తున్న ఈ కార్యక్రమం చాలా ఆనందదాయకం. ఇవి చాలా ఎంతో ఇబ్బందికరమైన ఒక వ్యాధిగా రావడం జరుగుతుంది. ఈ నరాల్లో ఉన్న ఇబ్బందులను మరి అవి తొలగించుకుంటే మనకి చాలా ఉపశమనాలు ఉంటాయి. మరి ఇటువంటి కార్యక్రమం ఇక్కడ అరేంజ్ చేసిన భీమవరం లయన్స్ క్లబ్ వారికి మరొక్కసారి నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటూ. ఓకే, ఎవిస్ హాస్పిటల్ హైదరాబాద్ నుంచి వచ్చాము. అండర్ డాక్టర్ రాజావి కొప్పాల సార్ దగ్గర మేము డాక్టర్ లావణ్య. ఈసారి భీమవరం లయన్స్ క్లబ్ ద్వారా ఫ్రీ క్యాంప్ అనేది నిర్వహించాము. చాలామందికి వారికోస్ వెయిన్స్ అంటే తెలియదు. మోస్ట్లీ పీపుల్ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. నార్మల్గా ఈ డిసీజ్ ఎందువల్ల వస్తుందంటే హెరిడిటీ వల్ల రావచ్చు, ఏజ్ వల్ల రావచ్చు, ఒబెసిటీ, ఎక్కువసేపు నించున్నా ఎక్కువసేపు కూర్చున్నా కానీ ఈ డిసీజ్ అనేది నార్మల్గా వారికోస్ వెయిన్స్ అనేది వస్తూ ఉంటాయి. ఎందువల్ల అంటే భూమి ఆకర్షణకి ఎగనెస్ట్గా కాళ్ళలో నరాలు ఉంటాయి. దానికి ఆకర్షణకి ఎగనెస్ట్గా మెయిన్ నరం నుంచి డైరెక్ట్ హార్ట్కి బ్లడ్ అనేది సప్లై అవుతుంది. సో సప్లై అయ్యేటప్పుడు హార్ట్కి డైరెక్ట్ వెళ్ళిపోతే చెడు రక్తం, మంచి రక్తం అనేది మొత్తం బ్లడ్ అనేది సర్క్యులేట్ అవుతుంది. వారికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళలో ఏంటి అంటే పక్క నరాలు ఉంటాయి, అందులో వాల్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల తిరిగి కాళ్ళల్లోకి రక్తం అనేది వచ్చేస్తుంది. చిన్న చిన్న నరాలు ఉంటాయి, స్పైడర్ వెయిన్స్. దానికి కాస్మెటిక్ ప్రొసీజర్ ఉంటుంది, కానీ అది పెద్దగా భయపడే అంత ఇది కాదు. వారికోస్ వెయిన్స్కి అయితే నెగ్లెక్ట్ చేయకుండా ట్రీట్మెంట్ తీసుకుంటే బెస్ట్. భీమవరం గునుపుడి శ్రీ విద్యా గణపతి ఆలయంలో శ్రీ ఉమా సోమేశ్వర గునుపుడి భీమవరం బ్రాహ్మణ సమైక్య ఆధ్వర్యంలో వినాయక చవితి 22వ వార్షిక నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా స్వామివారికి పంచామృతాభిషేకం నిర్వహించారు. బ్రహ్మశ్రీ పచ్చళ్ల శ్రీనివాస్, లీలావతి దంపతుల జ్యేష్ఠ కుమారుడు చిరంజీవి పవన్ కళ్యాణ్, మానస దంపతులచే స్వామివారికి ఉభయ కాలార్చనలు నిర్వహించారు. ప్రతిరోజు అర్చన అనంతరం స్వామివారికి పండితులచే చతుర్వేద స్వస్తి, దర్బారు సేవ నిర్వహిస్తున్నట్లు సమైక్య అధ్యక్షులు వేలూరి హనుమకిరణ్, కార్యదర్శి మారెళ్ల అఖిలేష్ తెలిపారు. ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఇంద్రజాల ప్రదర్శన జరిగింది. కార్యక్రమంలో సమైక్య నాయకులు శేషగిరి, బొల్లాప్రగడ శేషు, మదిర అయ్యప్ప, కాళ్లకూరి శర్మ, పచ్చళ్ల శ్రీనివాస్, వేలూరి వినయ్, పండ్రంగి పవన్, వేలూరి నాగదీప్తి, శనివారపు గీతతో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు. అలాగే ఈరోజు సుబ్రహ్మణ్యం గారు శ్రీ విద్యా గణపతయే నమః. పంచారామ క్షేత్రమైనటువంటి ఉమా సోమేశ్వర స్వామి వారి ఆలయ సమీపంలో ఉన్నటువంటి శ్రీ విద్యా గణపతి స్వామి వారి ఆలయంలో శ్రీ ఉమా సోమేశ్వర గురుపూడి భీమవరం బ్రాహ్మణ సమాక్ష వారి ఆధ్వర్యంలో గణపతి చతుర్థి మహోత్సవాన్ని పండుగను పురస్కరించుకొని గణపతి నవరాత్రులు 22వ సంవత్సరం వార్షికోత్సవంగా జరపబడుతోంది. ఈ యొక్క మహోత్సవంలో
స్వామివారికి ఉదయకాలం నుంచి శ్రీ విద్యాగణ స్వామివారికి పంచామృతాల అభిషేకము, తదుపరి ఉదయకాలం నందు బ్రహ్మశ్రీ పచ్చల శ్రీనివాస్ గారు శ్రీమతి లీలావతి దంపతుల జ్యేష్ఠమాడినటువంటి చిరంజీవి పవన్ కళ్యాణ్ శ్రీమతి మానస దంపతుల చేత ఉదయకాలం మరియు సాయంకాల అర్చనలు స్వామివారికి విశేషంగా జరిగి తదుపరి నీరాజన మంత్రస్పంలో చతుర్వేద స్వస్తి దర్బారు సేవ ఎంతో వైభవపేతంగా జరుగుతున్నవి. ఆ తరువాత మధ్యాహ్నం సాయంత్రం అయినటువంటి 4 గంటలకు శ్రీ బంగారు నాగమగడి నరేష్ శ్రీమతి నాగలక్ష్మి ప్రసన్న దంపతులు చిరంజీవి శ్రీ చైత్ర సౌజన్యంతో శ్రీ విద్యాగణ స్వామి వారి యొక్క మూల విరాట్కి పుష్పాలంకరణ జరపబడింది. సాయంత్రం దంపతుల చేత ఉదయకాలం చేసినటువంటి పచ్చళ్ళ పవన్ కళ్యాణ్ శ్రీమతి మానస దంపతుల చేత సంధ్యాతమంలో కూడా అర్చన పూర్తయి తదుపరి మ్యూజిషియన్ ఆల్రౌండర్ రాము తణుకు వారి చేత ఇంద్రజాల ప్రదర్శన సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ యొక్క ఇంద్రజాల ప్రదర్శనకు దాతలుగా బ్రహ్మశ్రీ కాలవూరు సుబ్రహ్మణ్య శర్మ, బ్రహ్మశ్రీ ప్రయాగ సుబ్రహ్మణ్య ప్రభాకర్ చిరంజీవిరావు గారు వీరు దాతృత్వంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా స్వామివారి యొక్క ఆలయంలో స్వామివారికి నివేదనగా ఈరోజు బ్రహ్మజ్యోత్సుల సుబ్రహ్మణ్య శర్మ గారు, బ్రహ్మజ్యోతి సత్యప్రసాద్ శర్మ గారు వీరు స్వామివారికి ప్రసాదాన్ని వినియోగించడం జరిగింది. ఈరోజు ఈ విధంగా గణపతి నవరాత్రులు ఎంతో వైభవపేతంగా భక్తులు పురోగతుల యొక్క సహాయ సహకారంతో జరపబడుతున్నవి. కాబట్టి భక్తులందరూ కూడా ఈ నవరాత్రి మహోత్సవాన్ని తిలకించి గణపతి యొక్క అనుగ్రహాన్ని పొంది స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆ విద్యాగణపతి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాం. ఇట్లో శ్రీ ఉమాసోమేశ్వర గుణపూడి భీమవరం బ్రాహ్మణ సమాక్ష. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.